హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారా ఎంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. సన్‌ఫ్లవర్స్‌ని తలపిస్తున్నాయి నాకైతే. సన్‌ఫ్లవర్స్ కాకపోయినా మెక్సికన్ సన్‌ఫ్లవర్స్ అని ఉంటాయి. మినీ ఇవి అవి అన్నమాట. కాకపోతే ఇది ఒక క్యాక్టస్ జాతి పూలన్నమాట. ఎంత అందంగా ఉన్నాయి కదా! ఈ కలరే కాదు చాలా రంగుల్లో ఇది అవైలబుల్‌గా ఉంటుందన్నమాట ఈ క్యాక్టస్. క్యాక్టస్‌ని పెంచితే ఇంత అందమైన పూలొస్తాయా? కానీ వాటిని హ్యాండిల్ చేయడం ఎంత కష్టమండి. దీని గురించి నేను ఇంతకుముందు గూడా ఒకటి షార్ట్ చెప్పి ఉన్నాను కదా! అయితే దీని బ్యాక్ స్టోరీ నాకొకటుంది. ఇలా తోట పెంచడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ అందమైన పూలు, అందమైన కాయలు కాసినా కూడా వాళ్ళని పర్సనల్ విండోలో వెళ్లి అంటే వాట్సాప్ గ్రూప్‌లలో పెడుతుంటారు గదా! పర్సనల్ విండోకెళ్ళి నిర్మొహమాటంగా కాస్త ఈ విత్తనాలు ఇస్తారా? లేదా ఈ కటింగ్స్ ఇస్తారా? అని అడిగేయడం అలవాటయిపోయింది. ఆ విత్తనాలు అది పెంచాలనే ఆశ అన్నమాట. దానికోసం అలాగే అడిగాను. అయితే నా దగ్గర ఇంకొక క్యాక్టస్ ఫ్లవర్ ఉంది కదా! రెడ్ కలర్‌ది చిన్నిగా ఎంత క్యూట్‌గా వస్తాయి. అది స్వాప్ చేసుకున్నామనమాట మేము. తను ఇది ఈ ఈ కటింగ్ ఇచ్చింది. నేను ఆ కటింగ్ ఇచ్చాననమాట. ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చినవి ఇచ్చాము. తీసుకున్నాము. అయితే ఇంకా నా దానికి రాలేదు. ఐయామ్ వెయిటింగ్. చాలా సార్లు మీకు చూపించాను గూడా. ఇది యెల్లో కలర్ ఫ్లవర్ మీకు చూపించున్నానని. అయితే ఈ వెరైటీలో ముళ్ళు ఉన్నవుంటాయంట. ముళ్ళు లేనివి గూడా ఉంటాయట. ముళ్ళు లేనివి గూడా. ముళ్ళు లేకుండా ఉంటే ఎంత బావుంటుంది గదా! ఇప్పుడు దీన్ని రీప్లాంట్ చేయాలన్నా గూడా చాలా కష్టము. ముందే చిన్న చిన్న కుండీలలోనే మనం పెట్టుకుంటాం గదా! క్యాక్టస్. ఏదేమైనా నాకైతే భలే అట్రాక్ట్